మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. భారతదేశంలో సామాన్యంగా ఎక్కువ మంది తినే ఆహారము వరి ధాన్యము, వరి బియ్యంతో వండించిన అన్నాన్ని మనం ఎక్కువగా తింటూ ఉంటాము. అయితే మన దేశంలో అదృష్టవశాత్తు చాలా రకాల విత్తనాలు ఉన్నాయి. కానీ బజార్లో దొరికేవి మాత్రం ఏవో సోనా మసూరి, హంస అలా చాలా తక్కువ వెరైటీ హైబ్రిడ్ విత్తనాలు దొరుకుతున్నాయి. దానికి భిన్నంగా ఈ గ్రామంలో ఒక యువ రైతు గోదావరి ఇసుకలు అని చెప్పి ఒక ప్రత్యేకమైన దేశవాళీ విత్తనాన్ని పండిస్తున్నాడు. దాని గురించి తెలుసుకుందాము. సందీప్ వాళ్ళ పొలంలో ఉన్నాను. ఇది అర్ధెకరం పొలము. నా చేతిలో ఉన్న ఈ వరి కంకు, దీని ధాన్యం, ఈ విత్తనం పేరు గోదావరి ఇసుకలు. సందీప్ గోదావరి ఇసుకల వెరైటీ ఈ ధాన్యాన్ని 2 సంవత్సరాల నుంచి పండిస్తున్నారు. మొట్టమొదట కొంచెం ఒక 10 గుంటల మాత్రం దీన్ని పండించారు. 2 క్వింటాల బియ్యం వచ్చింది. అది వారి కుటుంబంలో 4 సభ్యులు ఉంటారు. వారికి ఏడాది పూర్తిగా ఆ బియ్యం సరిపోలేదు. ఇది కేవలం ఇంట్లో ఉండే పరివార సభ్యులందరికీ దీన్ని వండుకుని తినడం కోసమే పండిస్తున్నారు. అయితే ఈ సంవత్సరము ఒక అర్ధెకరంలో కొంచెం ఎక్కువ భూమిలో అదే విత్తనం గోదావరి ఇసుకలతోటే మళ్ళీ పంట పండిస్తున్నారు వాళ్ళ ఇంటి కోసం అని చెప్పి. అయితే ఇందులో ఈ పంటను పండించడంలో, గోదావరి ఇసుకలు వెరైటీ ధాన్యాన్ని పండించడంలో తన అనుభవాన్ని తెలుసుకోవడం కోసం మనం సందీప్ని కలుసుకుందాం. నమస్తే సందీప్. ఇప్పుడు మీ పొలంలో కూర్చుని గోదావరి ఇసుకల వరి ధాన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాము. మీకు మొత్తం ఎంత భూమి ఉన్నది? మీరు వరిలో ఇదివరకు ఏం పండించేవారు? ఇప్పుడు గోదావరి ఇసుకలు పండించడానికి ప్రత్యేకమైన కారణం ఏమిటి? సార్, ఇక్కడ మేము వేరే దగ్గర కనుక్కుంటే ఇవి మంచిగా ఉన్నాయని చెప్పి, తినడానికి బాగుంటాయని చెప్పి ఇవి ఇచ్చారు సార్. ఇవి వేసుకుంటున్నాము. ఇవి తినడానికి బాగున్నాయి. వేరే సీడ్ మాకు మొత్తం 2.5 ఎకరాలు ఉంటుంది సార్. ఇంతకుముందు 2.5 ఎకరాల మొత్తం ఆ సీడే పండించేది. ప్రస్తుతానికి ఇది తినడానికి మంచిగా ఉంటుందని చెప్పి బయట వాళ్ళు మాకు కొంతమంది చెప్పడం వల్ల ఇవి వేసాము. ప్రస్తుతానికి తినడానికి అయితే బాగుంది సార్. ఇది వేరే జాతి, మిగతా భూమిలో ఏ జాతి విత్తనాలు? వేరే సీడ్, ప్రైవేట్ సీడ్ మొత్తం. పేరేంటి దాని పేరు? సోనా. అవి వేరే అవి పండించి బజార్కి వేసేస్తాం. ఓకే. ఇది మీ ఇంట్లో మాత్రం మీ అందరూ తినడానికి దీన్ని వాడతాం సార్. తినడానికి ఈ రుచి మీకు నచ్చిందా? మంచిగా సార్. అయితే ఇప్పుడు దీన్ని వరి ధాన్యం నుంచి బియ్యంగా మార్చడానికి ఆ ప్రయత్నం ఎలా జరుగుతుంది? మిల్లుకి తీసుకెళ్తాం సార్. మిల్లుకి తీసుకపోయి అక్కడ మనకు అనుకూలంగా ఉంటే అట్లా చేయించుకొని కొంచెం పాలిష్ అలాంటివి ఎక్కువ పెట్టకుండా తక్కువ పెట్టి తినడానికి వాడుతాం. అంటే మీరు వెళ్ళిన వెంటనే మిల్ ఓనర్ మీకు పట్టిస్తాడా, లేకపోతే కొంతకాలం వెయిట్ చేయాలా? వెళ్ళిందా పట్టిస్తారు. ఈవినింగ్ పొద్దున పోతే మధ్యాహ్నం వరకు అట్లా కంప్లీట్ అయిపోతుంది. దానికోసం మీరు ఎక్స్ట్రా ఏమైనా పే చేస్తారా? కొంచెం ఇవ్వాల్సి వస్తుంది సార్. ఎక్కువ మామూలుగా మనకు నచ్చినట్టు కావాలి కాబట్టి కొంచెం. దీంట్లో మీరు ఎరువులు కానీ పెస్టిసైడ్స్ అవి ఏం వాడతారు? అవి బయట సార్. ద్రవజల అమృతం అని అదొకటి ఇస్తారు. అది మాత్రమే పిచికారీ చేస్తారు. అంటే బయట ఎటువంటి ఏం వాడతారు. ఇంకా యూరియా అలాంటివి వాడతారు? యూరియా కూడా వాడరు. అంటే పెండ ఎరువు వాడతారా? పెండ ఎరువు ఇంకా అలాంటివి ఏమేమి వాడతారు మొత్తం చెప్పండి. న్యాచురల్ వేస్తారు. అంటే మామూలుగా అవి బయట పెస్టిసైడ్ మాత్రం కాకుండా పిచికారీ మాత్రమే వేస్తాం సార్. అంతే. యూరియా అలాంటివి ఏం వాడాలి. పిచికారీలో ఏం వేస్తారు? బెల్లానికి సంబంధించినవి, అవి పిండి పదార్థాలు అవి. అంటే ఇందాక చెప్పిన ద్రవజలం మాత్రమే అవే వాడి పండిస్తారు. ఇది మీరు వర్షాకాలం పంట, శీతాకాలం పంట? వర్షాకాలం వేస్తాం. వర్షాకాలం వేస్తారు. ఇంకా వేసవికాలం 2 పంటలు వేయం సార్. ఓకే. ఇలా మీ ఊర్లో ఎంతమంది పండిస్తున్నారు ఈ దేశవాళీ విత్తనాలు? మా దగ్గర ఒక్క దగ్గరనే ఉన్నాయి సార్. ఎవరు వాడట్లేదు. మీ అనుభవాన్ని చూసి ఇతర రైతులు ఏమనుకుంటున్నారు? చేద్దాం, వేరే సైడ్ కూడా చేద్దామని అనుకుంటున్నారు సార్. వేస్తామని. అంటే ఈ గోదావరి ఇసుకలతో చేసిన అన్నాన్ని వాళ్ళకి మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి పెట్టారా? ఇప్పుడు వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ అట్లా చూపించి వాళ్ళకు కూడా ప్రోత్సాహం చేద్దామని అనుకుంటున్నారు. అయితే ఈ రకమైన అంశాల గురించి, రైతులు చేస్తున్న ప్రయత్నాల గురించి, ముఖ్యంగా సహజమైన పద్ధతుల్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించే విధానాల గురించి తెలుసుకోవడం చాలా అవసరమని అనిపిస్తున్నది. పట్టణాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఇలాంటి పంటలు అసలు ఉంటాయా, ఇలాంటి ఆహారం అసలు ఉంటుందా అనేది చాలా అనుమానంగా ఉంటుంది. ఇలాంటి కొన్ని అనుభవాలు తెలుసుకున్నప్పుడు ఈ అనుమానం కాదు, ఇది నిజంగానే జరుగుతుంది అన్న ఒక నిర్ధారణ జరుగుతుందని చెప్పి నేను ఊహిస్తున్నాను. ఇలాంటి అంశాల గురించి ఇంకా తెలుసుకోవాలంటే మమ్మల్ని ఫాలో కండి.